సో, మనం ఈ వీడియోలో ఈరోజు టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి తెలుసుకోబోతున్నాము. ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి మనకి. టైపింగ్ ప్రాజెక్ట్స్ అనేవి మీకు జస్ట్ టైప్ చేయడమే అండి వర్క్ వచ్చేసి. సో, నేను ఆప్షన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సాలరీ డీటెయిల్స్, పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపించాను. సో, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వలేదండి. మీకు ఎలా సెర్చ్ చేసుకొని గూగుల్ క్రోమ్‌లో నుంచి ఎలా సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోవాలి అనేది నేను చూపించాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. సో, మనం ముందుగా పేమెంట్ ప్రూఫ్స్ అనేవి చూసుకుందాము. ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉంటాయి మనకి. ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఇంకా అప్లై నౌ అని ఉంది. పేమెంట్ ప్రూఫ్ అనేది ఉంది. పేమెంట్ ప్రూఫ్స్ అనేవి చూసుకుందాం మనము. ఇక్కడ 2024, 23, 22 ఇలా ఉన్నాయి. ఇయర్ వైజ్‌గా ఉన్నాయి మనకి. 2024 అనేది చూద్దాము మనము. పేమెంట్ ప్రూఫ్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనం. హైర్ గ్లోబల్ తరపు నుంచి పేమెంట్ డీటెయిల్స్ అనేవి ప్రూఫ్స్ అనమాట ఇవి. వాళ్ళ నేమ్స్ ఇంకా డేట్‌తో సహా ఇచ్చారు ఇక్కడ. అమౌంట్ కూడా చూసుకోవచ్చు. 21,600 రూపీస్, 18,000, 10,800 రూపీస్, ఇంకా 57,600 రూపీస్ ఇలా ఉన్నాయి మనకి ప్రూఫ్స్ అనేవి కూడా. ఇలా చాలా ఉన్నాయి. మీరు మీ వర్క్‌ని బట్టి సాలరీ అనేది ఉంటుందన్నమాట. మీ టైపింగ్ స్పీడ్‌ని బట్టి ఉంటుంది సాలరీ వచ్చేసి. సో, ముందుగా గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి హైర్ గ్లోబల్ అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఒక లింక్ అనేది కనిపిస్తుంది, వెబ్‌సైట్ హైర్ గ్లోబల్ అని. దాని మీద క్లిక్ చేసుకోండి. సో, సెర్చ్ చేసుకున్న వెంటనే ఇలా ఉంటుంది కదా ఇంటర్ఫేస్ అనేది. హైర్ గ్లోబల్ అని జాయిన్ ఇన్ టైపింగ్ ప్రాజెక్ట్స్ టు ఎర్న్ ఇన్ యువర్ పార్ట్ టైమ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి. ఇంకా యాజ్ వర్క్స్ ఆర్ ప్యూర్ పార్ట్ టైమ్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ టైమ్ లిమిట్ టు కంప్లీట్ ఎనీ వర్క్స్ అనమాట. మీకు టైం లిమిట్ అంటూ ఏమీ ఉండదండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే మీకు వర్క్ అనేది చేసుకోవచ్చు మీరు. సో, ఇక్కడ అప్లై నౌ అని ఉంది, లాగిన్ అని ఉంది. ఇవి అప్లై చేసుకునే ముందు మనం అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా చూసుకున్నాము. ఇక్కడ ఒక వీడియో కూడా ప్రొవైడ్ చేశారు మనకి. మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ అబౌట్ అస్ అని కూడా ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా. వెబ్‌సైట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే డోంట్ హ్యావ్ సిస్టమ్ అని అంటే హైర్ గ్లోబల్ ఈస్ ప్రొవైడింగ్ ల్యాప్‌టాప్ టు దోస్ హూ డోంట్ హ్యావ్ ఎ సిస్టమ్ అనమాట. మీకు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ లేకపోయినా కంపెనీయే మీకు ప్రొవైడ్ చేస్తుంది ల్యాప్‌టాప్. ఇంకా వి విల్ డెడ్యుకేట్ నామినల్ రెంట్ చార్జెస్ ఫ్రమ్ యువర్ సాలరీ అనమాట. మీరు సాలరీ కూడా మీ పేమెంట్ కూడా ఏమీ ఇవ్వాల్సింది ఉండదు. మీరు మీ సాలరీలోంచే కట్ చేసుకుంటారనమాట. రెంట్ లాగా కట్ చేసుకుంటారు చార్జెస్ అనేవి. మీరు డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటే ఇంకా నౌ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి ల్యాప్‌టాప్‌కి అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో, మీకు డాక్యుమెంట్ రిక్వైర్డ్ చూసుకున్నట్లయితే ల్యాప్‌టాప్ కోసం అప్లై చేసుకోవడానికి ఎనీవన్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది మీకు. ఇంకా పర్ మంత్‌కి 600 రూపీస్ మీకు చార్జ్ చేస్తారు. ఇలా మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ హైర్ గ్లోబల్‌కి సంబంధించిన రేటింగ్ అండ్ రివ్యూస్ చూసుకున్నట్లయితే పాజిటివ్ రివ్యూస్ చూసుకున్నట్లయితే 91% ఉన్నాయన్నమాట. సపోర్ట్ ఆఫ్టర్ జాయినింగ్ అని అంటే జాయిన్ అయిన తర్వాత రివ్యూస్ వచ్చేసి 97% ఉన్నాయి. ఇంకా పేమెంట్ ఆన్ టైమ్ అని అంటే 99% ఉన్నాయన్నమాట. మనకి పేమెంట్ అనేసి టైమ్ టు టైమ్ ఉంటుంది మనకి పేమెంట్. లేట్ పేమెంట్స్ అంటూ ఏమీ ఉండవు. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను మీకు. ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో, నెక్స్ట్ మీరు ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఇంకా అబౌట్ ప్రాజెక్ట్ గురించి ఏంటి అనేది మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ బుక్లెట్ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ శాంపిల్ అండ్ డెమో అనేది చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అప్లై నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై నౌ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా వితౌట్ ఎగ్జామ్ ఫీజ్‌కి సంబంధించినది అప్లై చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకోండి. ఇంకా వితౌట్ ఎగ్జామ్ ఫీజ్ అని అంటే దాని మీద క్లిక్ చేసుకోవచ్చు మీరు. మీకు కండిషన్స్ ఏంటి అనేవి
తెలుస్తుంది ఇక్కడ. వితౌట్ ఎగ్జామ్ ఫీజ్ అని అంటే మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. టైపింగ్ సర్టిఫికేట్ విత్ ఎగ్జామ్ ఫీజ్ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ. హౌ టు వర్క్ ఇన్ ఎగ్జామ్ అని ఉంది. మీరు చూసుకోవచ్చు. పేమెంట్ ప్రూఫ్స్ అనేవి మనం చూసాం ముందే. నెక్స్ట్ హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇలా ఉంటుంది కదా ఇంటర్ఫేస్. మనకి అప్లై నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. లాగిన్ అని అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. అప్లై నౌ మీద క్లిక్ చేసుకోండి. సో అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో మీరు డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అనేది ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అప్లై వితౌట్ ఎగ్జామ్ అనమాట. అంటే డోంట్ గివ్ ఫర్ ఎగ్జామ్ టు జాయిన్ ఇఫ్ యూ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది పీజీ ఉంటే మీకు వితౌట్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు పీజీ ఉంటే కనుక. సో ఇక్కడ మనకి స్టెప్స్ అనేవి ఇచ్చారు ఆప్షన్ 1 కోసము. ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫ్రీలాన్సర్ దెన్ ఫాలో ఫస్ట్ జాయినింగ్ మెథడ్ అనమాట. మీరు ఫ్రీలాన్సర్లో క్వాలిఫై అయితే మీరు వితౌట్ ఎగ్జామ్ కూడా మీరు జాబ్ అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రాజెక్ట్కి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మాస్టర్ డిగ్రీ అండ్ స్టిల్ వాంట్ టు జాయిన్ దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఎగ్జామ్ బై సబ్మిటింగ్ అక్యురసీ సర్టిఫికేట్ అనమాట ఆప్షన్ 1లో. సో మీరు ఆప్షన్ 1కి వితౌట్ ఎగ్జామ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనేది యూస్ చేసుకోండి. క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా వితౌట్ ఎగ్జామ్ అని, దాని మీద క్లిక్ చేసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. హౌ టు వర్క్ అని ఉంది కదా, దీని మీద కూడా క్లిక్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. మీకు స్టెప్స్ అనేవి ఉంటాయి వర్క్ ఎలా చేయాలి అనేది. లెట్ స్టార్ట్ గురించి. ఆఫ్టర్ యువర్ అప్లికేషన్ ఎగ్జామ్ వర్క్ అండ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి సెండ్ టు యూ విత్ ఇన్ 3 days అనమాట. అప్లై చేసుకున్న వెంటనే 3 daysకి మీకు అనేది పంపిస్తారు. నెక్స్ట్ ఇలా మీకు మొత్తం ఉంటాయి, మీరు క్లియర్గా చదువుకోండి మొత్తం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అప్లై ఫర్ ఎగ్జామ్ వితౌట్ ఎగ్జామ్ ఫీజ్ అనమాట. ఎగ్జామ్ ఫీజ్ లేకుండా మీరు ఎగ్జామ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఏంటి అని అంటే డోంట్ పే ఫర్ ఎగ్జామ్ ఫీజ్ ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫ్రీలాన్సర్ అనమాట. టైపిస్ట్ సర్టిఫికేట్ మీకు ఉంటే మీరు ఎగ్జామ్ ఫీజ్ లేకుండా ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. ఫ్రీలాన్సర్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ స్టెప్ అనేది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీకు అప్లై ఫర్ ఎగ్జామ్ విత్ ఎగ్జామ్ ఫీజ్ అనమాట. మీకు సర్టిఫికేట్ ఎగ్జామ్ అక్యురసీ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టి జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మాత్రం మీరు ఫీజు కట్టలేని వాళ్ళు స్కిప్ చేయండి. సో 3 ఆప్షన్స్ అనేవి చూసుకున్నాం కదా మనము. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకటి మనం అప్లై చేసి చూపిస్తాను. క్లిక్ హియర్ టు అప్లై వితౌట్ ఎగ్జామ్ ఫీజు అని ఉంది కదా సెకండ్ ఆప్షన్. ఇది నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఉంటుంది మీకు. సో మీకు సర్టిఫికేట్ అనేది లేకపోతే మీరు ఆప్షన్ 3 అనేది ఫాలో అవ్వచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. మీరు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే ఇది అనేది ఫాలో అవ్వండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా, దీని మీద మీ ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వండి, లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జెండర్ అనేది పెట్టేసుకొని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. అడ్రస్ లైన్ 1 లైన్ 2 అని అంటే మీరు లైన్ 1 లైన్ 2 అనేది ఇచ్చేసుకోండి. అడ్రస్ అంటే సిటీ, అడ్రస్ లైన్ 2లో మీ సిటీ ఇవ్వండి. అడ్రస్ లైన్ 1లో మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. ఇంటి అడ్రస్, ఇంటి నేమ్ ఉంటుంది కదా అది, నేమ్ కానీ నంబర్ కానీ ఉంటుంది కదా, స్టేట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ అప్రూవల్ కోడ్ అండి టు జాయిన్ వితౌట్ ఎగ్జామ్ ఫీజు. నెక్స్ట్ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీకు. సో మీకు ఇక్కడ అప్రూవల్ కోడ్ ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ కింద మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చారు. ఆ అడ్రస్కి మీరు సర్టిఫికేట్ అనేది పంపించాల్సి ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేసి మీకు ఒక కోడ్ అనేది ఇస్తారనమాట. ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకొని అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు 3 daysలో వర్క్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, లేదా మీరు ఒకసారి క్లియర్గా చదువుకోండి. మీకు స్టెప్స్ అనేవి ఇచ్చారు కదా, మీకు స్టెప్స్ అనేవి చదువుకుంటే సరిపోతుందన్నమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి.